బోరబండ తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల కళాశాలల్లో అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రమణమ్మ పేర్కొన్నారు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, సాంఘిక శాస్త్రం, మ్యాథ్స్, బాటనీ, జంతు శాస్త్రం, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ పోస్టులతో పాటు పీఈటీ, స్కావెంజర్, స్వీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆమె తెలిపారు. పీజీ, బీఏడీతో పాటు ఇతర కోకరిక్యులర్ యాక్టివిటీస్ అర్హతలున్న అభ్యర్థులు అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 10వ తేదీలోపు పాఠశాల కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని రమణమ్మ పేర్కొన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే 7330908473 లేదా 9618249353 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని కోరారు. బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు సంబంధించిన సిట్ అలాట్మెంట్ జాబితా విడుదలైంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్మీడియట్ మార్కులు, ప్రాధాన్యతలు, సీట్ల లభ్యత ఆధారంగా ఈ సీట్ల కేటాయింపు జాబితా తయారు చేస్తారనే విషయం తెలిసిందే. ఈ ఏడాది ఎంజేపీ బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో అందుబాటులో 9260 సీట్లు ఉన్నట్లు సమాచారం. ఈ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. అలాగే 5వ తరగతి 6, 7, 8 సీట్ల బ్యాక్లాగ్ ఖాళీ సీట్ల భర్తీకి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. సిట్ అలాట్మెంట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు మే 30వ తేదీ నుంచి జూన్ 6వ తేదీలోగా వారికి కేటాయించిన కాలేజీకి వెళ్ళి అవసరమైన సర్టిఫికెట్ సమర్పించి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గడువులోగా రిపోర్ట్ చేయకపోతే సీటు రద్దవుతుందనే విషయాన్ని గమనించాలి. అయితే ప్రస్తుతం విడుదలైంది మొదటి కేటాయింపు జాబితా మాత్రమే. మిగిలిన ఖాళీ సీట్ల ఆధారంగా త్వరలో మరో జాబితా విడుదల చేస్తామని ఎంజేపీ బీసీ సంక్షేమ సొసైటీ కార్యదర్శి బుడుగు సైదులు వెల్లడించారు. అలాగే తెలంగాణ గురుకుల ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీఆర్జేసీ సీట్ రిజల్ట్స్ గత వారం విడుదలైన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకై టీజీ దోస్త్ నోటిఫికేషన్ 2025 ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 3వ తేదీన ప్రారంభమై మే 21వ తేదీన ముగిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ జాబితా మే 29న వెల్లడించారు. అప్లై చేసుకున్న విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఎంపికయ్యారో లేదో తెలుసుకోవచ్చు.